జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశము, ఇప్పటికే మనకు మాల్దీవ్స్ తో కొంత పేచి వచ్చిన మాట వాస్తవము. అండ్ ఆ టైంలో మనం శ్రీలంకకు సంబంధించిన టూరిజంని పెంచడానికి తగ్గట్టుగా జయశంకర్ గారి స్టేట్మెంట్స్ మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్లో చర్చించినవి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం గత వారం కూడా చర్చించాము, మాల్దీవ్స్కి చైనీస్ స్పై వెజల్ ఒకటి వస్తుంది అనే విషయం గురించి మనం గతంలో మాట్లాడాం. సో ఒకవైపు చైనీస్కి సంబంధించినటువంటి గూఢచార నౌక వస్తున్న టైంలోనే భారత్, శ్రీలంక, మాల్దీవ్స్ కలిసి ఒక కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి, దోస్తీ 16 పేరిట. సో ఇది ఈ దోస్తీ ఎక్సర్సైజెస్కి సంబంధించిన వివరాలు ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? అండ్ మాల్దీవ్స్తో మొన్నటిదాకా ఉన్నటువంటి పేచి ఈ ఎక్సర్సైజ్కి ఏమైనా అది ప్రభావితం చేస్తుందా, లేకపోతే ఎలా ఉంటుంది? అంటే మనకు చైనా తోటి వీళ్ళు ఎక్కువ మైత్రి పెట్టుకున్న తర్వాత మూవీజో ప్రభుత్వము ఈ దోస్తీ 16ని వాళ్ళు అవాయిడ్ చేసి ఉండొచ్చు కావాలంటే. ఎందుకంటే ఇప్పుడు చైనా షిప్ అదే సమయంలో వచ్చినప్పుడు అదే టైంలో మనం కూడా దాన్ని మనం ఎక్సర్సైజ్ మొదలు పెట్టామంటే వాళ్లకు చైనాతోటి ఏమైనా ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేయమనడమో లేదా ఈ సంవత్సరానికి క్యాన్సిల్ చేయమనమనో ఏదో చెప్పుండొచ్చు మాల్దీవ్స్. కానీ మాల్దీవ్స్ చెప్పలేదు. మాల్దీవ్స్ మీద ఈరోజు ఒత్తిడి ఉంది. ఏమని? వాళ్ళ అపోజిషన్ పార్టీయే ఆయనని ఇంపీచ్ చేయడానికి వాళ్ళు రెజల్యూషన్స్ పాస్ చేస్తున్నారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది, మనం వాళ్ళ ఫండింగ్ కట్ చేసాం మనము. సో ఇటువంటి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మాల్దీవ్స్. కాబట్టి భారతదేశాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితిలో మాల్దీవ్స్ కూడా లేదు ఈరోజు. 2, చైనా వెసలు వచ్చినప్పుడే మనల్ని కూడా తీసుకొచ్చారంటే చైనా కూడా మెసేజ్ ఇస్తున్నారు, మేము మీ కంప్లీట్గా అమ్ముడు పోలేదు, మాకు ఆప్షన్స్ ఉన్నాయి అని చైనా కూడా మెసేజ్ ఇస్తున్నారు. సో మాల్దీవ్స్ ఏమనుకుంటుందంటే మేము 2 పెద్ద దేశాలని మేము ఇద్దరిని కూడా వాడుకుంటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మాల్దీవ్స్ అక్కడ ఇంపార్టెంటే కాదు. చైనా అక్కడికి ఎందుకు వెళ్ళింది? నెల రోజులు వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉండి కింద సముద్ర మట్టంలో ఉన్నటువంటి ప్రాంతాన్నంతా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మనం ఏం చేసాము? సబ్మరీన్ పంపించాం. సబ్మరీన్ కొలంబోకి వెళ్ళింది. ఇది మన లాస్ట్ గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం మనం. ఆ సబ్మరీన్ పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో రీడ్ చేసాం మనం, వాళ్ళ సిగ్నల్స్ని జామ్ చేసాం. ఇప్పుడు కోస్ట్ గార్డ్ అక్కడ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కోస్ట్ గార్డ్ దగ్గర చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ మూవింగ్ బోట్స్ దగ్గర నుంచి తీసుకొని, అంటే యుద్ధ నౌకలు కాకుండా ఈవెన్ ఫిషింగ్ బోట్స్ని కూడా వాళ్ళు ట్రాక్ చేసి దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని వాళ్ళు మానిటర్ చేయగలిగిన క్షమత వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నా కానీ కూడా మనం కోస్ట్ గార్డ్ పేరిట మనం కూడా లిజనింగ్ పోస్ట్ పంపిస్తున్నాం అక్కడ. వీళ్ళు ఏం చేస్తున్నారు కంప్లీట్గా పసిగట్టడానికి మనం కూడా కౌంటర్ చేస్తున్నాం. కరెక్ట్. సో శ్రీలంక కూడా వచ్చింది మనతోటి ఆబ్వియస్లీ. సో మనకు అడ్వాంటేజ్ ఇది. చైనా ఏం చేస్తుందని వాళ్ళ మీద మనం నిఘా వేయడానికి మనం వెళ్ళాము. చైనా ఎలాగో వచ్చింది కాబట్టి అక్కడికి వాళ్ళు ఏదో మన మీద నిఘా వేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక పెద్దమైన వలయంలాగా ఉంటుంది ఇది. సరే చూద్దాం, ఫైనల్గా ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత చైనా మరి దాన్ని ఎలా కౌంటర్ చేయగలమో మనకు మెల్లిమెల్లిగా రిపోర్ట్స్ వస్తాయి, ఇమ్మీడియట్గా రావు. కానీ మనకు తెలుస్తున్నది ఏంటంటే మనం వెళ్ళినటువంటి షిప్పులలో చైనా చేస్తున్నటువంటి చర్యలు కౌంటర్ చేయగలిగినటువంటి, వాళ్ళు ఏం చేస్తున్నారో అంటే వినగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి షిప్లే మనం పంపించాం అక్కడికి. సో ఇదంతా ఒక పెద్ద చెస్ గేమ్ లాగా నడుస్తుంది. వాళ్ళు ఒక పావు కలిపితే మనం ఒక పావు కలుపుతాం, ఇలా జరుగుతుంది అక్కడంతా. ఓకే, మాల్దీవ్స్ అందుకని అంత క్రూషియల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.